తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ బీర్ కంపెనీ మధ్య ధరల యుద్ధం జరుగుతుంది. ఉన్నట్టుండి సరఫరా నిలిపేయడం కరెక్ట్ కాదని ప్రభుత్వం అంటుంటే నష్టాల వల్లే అలా చేశామన్నది బీర్ కంపెనీ యూబీఎల్ కామెంట్. మరి తర్వాతి పరిణామక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు అప్పటి వరకు జరిగిందేంటి? యూబీఎల్ వర్సెస్ టీజీబీసీఎల్. ఇరుపక్షాల మధ్య బీర్ వార్ కంటిన్యూస్. చెప్పా పెట్టకుండా సప్లై ఆపేశారంటున్న ప్రభుత్వం. నష్టాల వల్లే అలా చేశామంటున్న బీర్ కంపెనీ. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కి కింగ్ ఫిషర్ బీర్ తయారీ కంపెనీ యూబీఎల్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి తమ బీర్ సప్లైని ఆపేసింది యునైటెడ్ బేవరేజెస్. అదేమంటే తెలంగాణలో నిర్వహణ నష్టాల వల్లే తామీ చర్య తీసుకుంటున్నట్టు చెబుతోంది యూబీఎల్. గత 2 ఏళ్ల నుంచి తాము తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ని ధరలు పెంచమని కోరుతున్నామని, ఎంత విన్నవించుకున్నా టీజీబీసీఎల్ బేస్ ధరలను పెంచలేమని, దీనివల్ల తమకు నష్టాలు పెరిగిపోతున్నాయని చెబుతోంది యూబీఎల్. ఇప్పటికే 900 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలంగాణ బేవరేజెస్ కి రాసిన లెటర్ ద్వారా తెలియజేసింది యునైటెడ్ బేవరేజెస్. యునైటెడ్ బేవరేజెస్ సంస్థ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ కి రాసిన లేఖపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. యునైటెడ్ బేవరేజెస్ సంస్థ బీర్ల ధరలు 33.1% మేర పెంచాలని కోరుతుందని, ఆ స్థాయిలో మద్యం ధరలు పెంచితే మద్యం ప్రియులపై పెను భారం పడుతుందని, బీర్ల రేట్ల పెంపు అనేది హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉంటుందని, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కమిటీ నివేదిక ఇవ్వకముందే తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పై ఒత్తిడి తీసుకురావడం సరికాదని, ముడి సరుకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయని, ఎక్సైజ్ శాఖకు సంబంధించి 2500 కోట్ల వరకు బకాయిలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1130.99 కోట్లు చెల్లించామని అంటున్నారు మంత్రి జూపల్లి. యూబీఎల్ కంపెనీకి కేవలం 658.95 కోట్లు బకాయిలు మాత్రమే చెల్లించాల్సి ఉందని, ఈ మొత్తం 900 కోట్లు కానే కాదని కుండబద్దలు కొడుతున్నారు మంత్రి జూపల్లి. గుత్తాధిపత్యం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం తలొగ్గదని క్లారిటీ ఇచ్చారు తెలంగాణ ఎక్సైజ్ మంత్రి. అయితే తెలంగాణలో యూబీఎల్ కంపెనీలకు సంబంధించి 14 లక్షల కేసుల స్టాక్ అందుబాటులో ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని, ఫ్యూచర్లో కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే తక్కువ ధరలుండేలా చూస్తామని అంటారు ప్రభుత్వ ప్రతినిధులు.